ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నా తల మీద ఉన్న రాసుందా? టైం లేదు, ఏం లేదు. నా డబ్బులు నాకు వెంటనే కావాలి. అట్ట కొట్టినట్టు మాట్లాడితే ఎట్టాగయ్యా? ఇంత తక్కువ సమయంలో 2 లక్షలు తెచ్చే వాళ్ళకి కనపడుతున్నావా మేము? అట్ట తేవాలంటే ఎట్టాగయ్యా? అయితే ఇప్పుడు వెళ్ళి వచ్చే సంవత్సరం జట్టుకెళ్ళమంటారా? కాదన్నయ్యా, ఒక్కరోజు టైం ఇవ్వండి. అవునయ్యా, కొంచెం మాకు టైం ఇవ్వండి, ఎలాగైనా సర్దిచ్చేద్దాం. ఏంటి అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారా? నేను మీ ఇంటికి వచ్చి మీకు అడ్వాన్స్ ఇస్తే, అది కూడా మిగతా వారికన్నా మీ కాయకు 2 రూపాయలు ఎక్కువ ఇస్తే, మీ తోటలో కాయలు దొంగతనం అయితే నేనేం చేయాలి? ఒక్కరోజు టైం ఇవ్వండి. అవును తమ్ముడు, కొద్దిగా పెద్ద మనసు చేసుకోయ్యా. కొద్ది టైం అయ్యా. ఇచ్చిన 2 రోజులు మీరు ఏం చేశారు? మరో రోజు ఇస్తే ఏం చేస్తారేంటి? అది తెలీదన్నా, కానీ ఎలా అయినా రెడీ చేసి ఇచ్చేస్తాను. ఇదిగో చూడమ్మా, రేపు ఇదే టైంకి మళ్ళీ వస్తాను. 2 లక్షలు పూర్తిగా లెక్కెట్టి నాకు ఇవ్వాలి. లేదనుకోండి, మీ మొత్తం కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ పిలిచి కేసు పెడతాను. రేపు మాట్లాడుకోవాలని ఉండవు, కంప్లైంట్లు ఇవ్వడాలే. అందరూ కలిసి జైలుకి వెళ్తారా లేక డబ్బులు ఇస్తారా అన్నదే మీరే ఆలోచించుకోండి. అర్థమైందా? ఏయ్, బండి తీయరా. మీ మొత్తం కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కి పిలిచి కేసు పెడతాను. రేపు మాట్లాడుకోవాలని ఉండవు, కంప్లైంట్లు ఇవ్వడాలే. అందరూ కలిసి జైలుకి వెళ్తారా లేక డబ్బులు ఇస్తారా అన్నదే మీరే ఆలోచించుకోండి. భద్రయ్య, భద్రయ్య, భద్రయ్య! అమ్మా, నాన్నగారు? నాన్న లేరండి, బయటికి వెళ్లారు. చెప్పండి, ఏంటి విషయం? నేను రావులపాలెం నుంచి వచ్చానమ్మా. నన్ను ఉన్న పొలంగా రమ్మని. ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ నాన్న? ఇప్పుడు వచ్చేస్తారండి. ఏదైనా ముఖ్యమైన విషయమా? నాతో చెప్పండి. ఇదిగోనమ్మా, ఇందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. మీ నాన్న వచ్చిన వెంటనే నేను ఇచ్చానని చెప్పి ఇచ్చాయమ్మా. రేపు వచ్చి ఆవుల్ని గేదెల్ని తోలుకుపోతానని చెప్పమ్మా. చీకటి పడ్డాక పాలిచ్చే ఆవుల్ని గేదెల్ని తీసుకెళ్లడం మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. ఏం పెద్ద కష్టం వచ్చిందో ఏమో, ఆవుల్ని గేదెల్ని అన్నింటినీ అమ్మేస్తున్నాడు. వెంటనే బయలుదేరి రమ్మన్నాడమ్మా. అందుకే రాత్రిని కూడా చూడకుండా డబ్బులు తీసుకొచ్చాను. పొద్దుటే వస్తానమ్మా. ఏమండి, ఒక్క నిమిషం. మా ఆవుల్ని గేదెల్ని మీకే కాదండి, ఎవరు అడిగినా మేము అమ్మం. ఏమీ అనుకోవద్దు, వెళ్ళిరండి. మీ నాన్నేమో అలా అన్నాడు, నువ్వేమో. ఏంటి భద్రయ్య, డబ్బులు చాలా అవసరమని చెప్పావు. మీ అమ్మాయి ఏంటి ఆవుల్ని గేదెల్ని అమ్మనని చెబుతుంది? మా అమ్మాయి వద్దందంటే వద్దన్నట్టే. వెళ్ళిరా సూర్రావు, ఏం అనుకోబాకు. గొప్పగా ఉందిలే నీ బేరం. నువ్వేమో అమ్ముతాను రమ్మంటావు, నీ కూతురేమో అమ్మను పొమ్మంటుంది. బాలే దొరికారా మీరు. మీకోసం రావులపాలెం నుంచి వచ్చాను. ఏంటి నాన్న ఇది? ఆ కొబ్బరికాయల వ్యాపారి పోలీసులను భయపెట్టాడు కదమ్మా. 3 ఆడపిల్లలున్న ఇల్లుది. రేపేదైనా జరగరాంది జరిగితే మన పరువు ఏమైపోతుందా అని. మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఆ నోరు లేని జీవాలకు అర్థమవుతుంది నాన్న. వాటి అరుపులు విన్నావుగా.
ఆ ఆవుల్ని ప్రాణంగా పెంచుకున్నావు నాన్న నువ్వు. మాతో పాటే వాటిని కూడా నీ పిల్లల్లా చూసుకున్నావు. వాటిని అమ్మడానికి నీకు మనసెలా వచ్చింది నాన్న? అది కాదమ్మా, మన పరువు పోతుందని భయంగా ఉంది. ఊరుకో నాన్న. మన పరువు కన్నా మనల్ని నమ్మిన ప్రాణులే ముఖ్యం. ప్రాణం అంటూ ఒకటి ఉంటేనేగా పరువైనా ఇంకేదైనా. ముందు అది తెలుసుకో. వెళ్ళు నాన్న, అన్నం తిను, పొద్దుపోయింది. అమ్మమ్మ, నాన్నకి అన్నం పెట్టు. అలాగే పద. వెళ్ళండి నాన్న. వారం అంటే కుదరదు, 2 రోజుల్లో కావాలి. లేదంటే పోలీస్ కేసు, చీటింగ్ కేసు అని లాకప్లో పడేస్తాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? రేపు తెల్లవారే లోపల 2 లక్షలు ఎలా తీసుకురావాలి? మా ఆయన రోజు కూలి అండి. ఏ రోజు ఎవరు పనికి పిలిస్తే వాళ్ళ దగ్గర పనిచేసి వస్తాడండి. నేను కష్టపడి పని చేసుకున్న కూలి డబ్బులు కూడా లాక్కొని వెళ్ళిపోతాడమ్మా. నిన్నటి నుంచి ఎన్నోసార్లు చేశాను, కానీ ఎత్తట్లేదమ్మా. అసలు ఈ దొంగతనం ఎవరు చేసుంటారు? మళ్ళీ ట్రై చేద్దాం. ఫోన్ చేస్తే ఎత్తవే? ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం పీకుతున్నావు? నీకెన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? లిఫ్ట్ చేసి చావచ్చు కదా. సరే ఏం మాట్లాడమాక, నేను చెప్పే జాగ్రత్తగా. ఆ పిల్ల తోటలో కోసిన కాయలన్నీ ఆ వేణుస్వామి గారి తోటలో బండ్లు అలాగే లోడ్ చేస్తున్నాయి. రేపు ఉదయాన్నే మన మనుషులను తీసుకెళ్లి ఏరే బండ్లు ఎక్కించు, రాజమండ్రి పంపించాయి. ఆ తర్వాత నాకు ఫోన్ చేయి, అర్థమైందా?
ఫోన్ లిఫ్ట్ చెయ్యి.